ఓకే. బూతుల వీడియోస్ అవి చూసాను కొన్నిసార్లు. అవి చూసాక అదే ఏమన్నా మీరు సజెషన్ ఏమైనా ఇస్తారేమోనని ఇంక అట్లా. ఓకే. ఓకే. ఎక్కడ మీరు మాట్లాడేది? అదే విజయవాడ. విజయవాడనా? ఆ! ఓకే. పేరు? నా పేరు కృష్ణ. కృష్ణ. ఓకే. ఓకే. అంటే మీరు ఎట్లా స్టడీయా? లేకుంటే ఎంప్లాయా? అదే జాబే అండి. ఓకే. వయసెంతుండొచ్చు? నా 26. 26. ఓకే. అంటే జాబ్ సెర్చింగ్‌లో ఉన్నారా? ఒకవేళ జాబొచ్చినా అది ఉంది, షిఫ్ట్ అవ్వాలి. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఏదైతే మీ దగ్గర ఉందో దాంతో స్థితి అంటే మీరు అనుకున్న స్థాయిలో లేరు. హ్మ్. అంటే గ్రోత్ కోసం చూస్తున్నా గానీ అది డెవలప్ అవ్వట్లేదు. సో, ఓకే. ఓకే. ఆ! అయితే నేనేమంటా అంటే నేను నీకు అంటే ఎడ్యుకేషన్ పర్పస్ అంటే జాబ్ కోసం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నావా? లేకుంటే మిగతా విషయాలా? అట్లా చెప్తే అన్న హ్మ్. క్లారిటీ లేదంటే అంతా ప్రారంధం అంటారు కదా! అంతా ప్రారంధమేనా? లేదంటే మనం మన ఓన్ విల్ మీద డిసైడ్ అయ్యి ఉంటదా? లేదంటే ఫెయిల్యూర్స్ అనేవి కూడా బీయింగ్ పార్ట్ ఆఫ్ డెస్టినీయా? అవన్నీ ఓకే. అది అర్థం కాక మీరేదో అన్నారు కదా! నా బాధ అనిపిస్తే ఫోన్ చేయమన్నారని చెప్పి చూసాను. జస్ట్ ఏదో స్క్రోల్ చేస్తూనే మీ వీడియో కనిపించింది. ఓకే. ఓకే. అమ్మో చేశాను. మీకు ఆహ్, మీకు డిస్టర్బెన్స్ ఏం లేదు కదా? పర్వాలేదు నేను మాట్లాడతాను. ఇప్పుడు విషయం ఏందంటే ఫస్ట్ పాయింట్ ఏందంటే జరిగేది జరుగుతదని మనం నమ్ముతాం. అంటే నమ్మాలి ఫస్ట్ పాయింట్. హ్మ్. మళ్ళీ ఇంకోటేందంటే ఒక ధారణలో మనకేముంటది? మనం ఏం జేసినా, ఎంత కష్టపడ్డా, మనం ఏం చేయకపోయినా జరగాల్సిన పాత్ర జరుగుతది. అది వాస్తవం. అవును. అవును. మీరు ఇంకో అన్నారు కదా! మనం ఉన్నా లేకపోయినా జరిగిపోతది అని. అవునవును. అది నేను మనసులో అనుకుంటూ ఉంటా. కానీ రియల్ టైమ్‌కి వచ్చేసరికి ఆ ఫెయిల్యూర్స్‌ని కొంచెం ఎక్కువ ఆ! తీసుకోలేము. కరెక్ట్. కరెక్టే. ఫస్ట్ పాయింట్ నేను చెప్పింది మీరు కొంచెం శ్రద్ధగా ఆలోచించండి అంతే. హ్మ్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మనము ప్రయత్నిస్తాం. హ్మ్. మనం కష్టపడతాము. ఉద్యోగం కోసం గావచ్చు, ఇతరితర విషయాల్లో గావచ్చు. మనము అంటే మన యొక్క స్ట్రెంగ్త్‌ని మనం బెడతాం. హ్మ్. కానీ కొన్ని సందర్భాల్లో జరగట్లేదు. కొన్ని సందర్భాల్లో జరుగుతున్నాయి. హ్మ్. ఈ కొన్ని సందర్భాల్లో జరగట్లేదు అంటే ఏదో మనము మిస్ అయినట్టు. హ్మ్. కొన్ని సందర్భాల్లో జరుగుతున్నాయంటే ఏదో కొత్తగా నువ్వు చేసినట్టు. హ్మ్. ఓకే. ఆ! ఏది ఏది నువ్వు అనుకున్నట్టు జరగలేదో అందులో ఏది మిస్ అయినావో అది నువ్వు దెలుసుకో. హ్మ్. అది వర్క్ కానీ ఆ! ఇప్పుడు లైఫ్‌లో. ఆ! ఇప్పుడు బేసికల్‌గా ఇప్పుడు రమణ మహర్షి అన్నావు కాబట్టి అదే స్థితిలో మాట్లాడతా. హ్మ్. ఇప్పుడు ఒక పని నువ్వు ఏదైనా ఒక ఇంటర్వ్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ ఇంటర్వ్యూకెళ్ళినావనుకో. హ్మ్. నువ్వు అందరిని మెప్పించలేవు. అవును. కానీ నువ్వు మెప్పించాల్సింది ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని. అవును. నీ ఆలోచన ఎట్లుండాలి? నువ్వు అంటే నీ ఆలోచన ఎట్లుండాలంటే నువ్వు ఒక ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు అక్కడ చాలా మందిని మెప్పించాలనే ఒక ఆలోచనలో పడిపోయి అసలైనోన్ని మెప్పించే స్థితిలో నీ మైండ్ సెట్ డైవర్ట్ అయిపోతది. హ్మ్. సో, నీ మైండ్ ఎట్లుండాలి? నేనెవరిని మెప్పించాల్సిన అవసరం లేదు. మెప్పించాల్సింది ఒక వ్యక్తిని. ఆ ఓకే. వ్యక్తి ఎట్లా ఇంప్రెస్ అవ్వాలి అనే ఒక లైన్ పాత్ వేసుకోవాలి. హ్మ్. నీ మైండ్‌లో ఒక పని గురించి నీ మైండ్ సెట్ అయిందనుకో, హుహు. మిగతా ఆలోచనలు రావు. ఆ! సో, అది ఇప్పుడు ఒకళ్ళని మెప్పించాలి. ఒకళ్ళతోటి మనకొక వర్క్ జరుగుతుందంటే, మిగతా ఆలోచనలు మైండ్‌కి రావద్దు. ఒకవేళ వచ్చినా గూడా, ఆ స్థితి వరకు మనం ఎక్కించుకోకూడదు. హ్మ్. అట్లా. ఇంకోటేందంటే, ఇప్పుడు నువ్వన్నట్టే, మనము ఏదన్నా ఒక పని కరెక్ట్‌గా జేసినామనుకో, ఏది మిస్ అయితుందో దెలుసుకోవాలి. అదెవరు చెప్పరు. హ్మ్. వేరే వాళ్ళొచ్చి నిన్ను కరెక్ట్ జేయాలని ఎవరికిక్కడ లేదు. ఎందుకంటే, ఎవరి బిజీలో వాళ్ళున్నారు. అవును. కానీ మనమెట్లా ఆలోచిస్తామంటే, ఎవరో వచ్చి మనకి చెప్పాలి. అయితే మనం కరెక్షన్ జేసుకుంటాం. ఎవరన్నా నా బాధలు వినాలి, లేకుంటే నా మనసులో విప్పిన విషయాలకి ఎవరన్నా దారి చూపించాలి అనే ఒక ఆలోచనలో మనిషి పడిపోయిండు. హ్మ్. సో, మనం ఎట్లా ఆలోచించాలంటే, నీ ఫెయిల్యూర్స్‌ని నువ్వే రికవరీ జేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నీ చేతికేదన్నా ఒక పుండు జరిగిందనుకో, ఎవరో వచ్చి ఆయింట్‌మెంట్ పుయ్యరు గదా! హ్మ్. మనమే ఇప్పుడు పూసుకోవాలి. నీకై నువ్వే మెడికల్ షాప్‌కెళ్ళి ఏదో ఆయింట్‌మెంటో, ఏదో మందులో, మాత్రలో తెచ్చుకొని నువ్వు ఎట్లేసుకుంటావో, నీ హ్మ్. లైఫ్‌లో జరుగుతున్న ప్రతి సిట్యుయేషన్స్‌కి గూడా నువ్వు చూసే అందంగా, నువ్వు చూసే క్లారిటీగా ఎవరు చూడరని తెలుసుకోవాలి ఫస్టు. హ్మ్. అవును. అదే. మనం అప్పుడేమనుకుంటాము, మన చుట్టూ ఉన్న వాళ్ళంతా మనోళ్ళే, నాకేదో ఒక దారి చూపిస్తారు, ఎవరో ఒకళ్ళు రాకపోతారా అనే ఆలోచనలో పడిపోయి, నీ యొక్క మార్గాన్ని నువ్వు ఆలోచించే కోణాన్ని పోతావు. మిస్ హ్మ్. అయిపోతావు. అట్లా. ఎందుకంటే ఫస్ట్ ఆ స్థితి నీ మైండ్ రావాలి. వచ్చేస్తే తప్ప
నువ్వు అనుకున్నట్టు మార్గంలో ఎళ్ళలేని స్థితిలో ఎళ్ళిపోతది. హ్మ్. అట్లా. ఇప్పుడు మళ్ళీ ఏంది ఇంకోటి ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్స్ గురించి చాలా మంది ఇక్కడ భౌతికంలో అంటే బయట మాట్లాడతారు. భౌతికం అర్థమైంది నాకు. కొంచెం ఆ! టెక్నాలజీ తెలుసు. అదే బయట సక్సెస్, ఫెయిల్యూర్స్ అంటారు. యాక్చువల్‌గా హ్మ్. సక్సెస్, ఫెయిల్యూర్ ఏమి లేదిక్కడ. హ్మ్. అంటే ఎళ్ళే ప్రాణం ఉంది అంతే. మార్గం ప్రయాణం. మార్గం ఉంది అంతే ఇక్కడ. సక్సెస్, ఫెయిల్ ఏం లేదీడ. ఇప్పుడు ఒకవేళ నువ్వు సక్సెస్ అయినావనుకో, మళ్ళీ నువ్వు ప్రయాణం జేయవా? చేస్తావు గదా! హ్మ్. మరి సక్సెస్ ఎక్కడుందాడ? అదే నువ్వు ఫెయిల్ అయినవు. ఆగిపోతూ కూర్చుంటావా? కూర్చోవు. మళ్ళీ ప్రయాణమే గదా! హ్మ్. ప్రయాణమే ఒక మార్గం. దాంట్లో సక్సెస్, ఫెయిల్యూర్‌కి అసలు యాక్సెప్టెన్స్ లేదు. కానీ మనం ఏం ఫీల్ అయినామంటే, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకి లేనిది అతికిచ్చిండ్రు. నువ్వు ఫెయిల్ హ్మ్. అయినవురా అనేసరికి నీ స్థితి ఏమైతదప్పుడు? అరే! కొత్తగా ప్రయత్నించాలనే ఒక అడుగు గూడా ఆగిపోయిన స్థితిలోకెళ్ళిపోతది. హ్మ్. సో, అట్లా ఒకటే ప్రయాణం ఉందిక్కడ. మార్గం ఒకటే ఉంది. ఆలోచించి అడుగెయ్యాలి. ఎక్కడ మనం ఫెయిల్ అయితున్నామో తెలుసుకొని, ఎక్కడ మనం తక్కువ మిస్ అయింది, ఏది నేను మిస్ చేసినా, సక్సెస్ అయింది, ఎందులో నేను కొత్తగా ప్రయత్నించిన, ఈ కొత్తగా ప్రయత్నించింది ఏందో తెలుసుకోవాలి. ఏది మిస్ అయ్యానో తెలుసుకోవాలి. మిస్ అయిన దగ్గర కొత్తది యాడ్ జేయాలి. కొత్తగా ప్రయత్నించిన దగ్గర ఇంకొంచెం ఇంకా కొత్తగా చేయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఏం చేసినా లాస్ట్‌కి పోతాం కదన్నా! పోయేటప్పుడు అసలు ఎందుకు చేయాలి ఇవన్నీ నాకు అనిపిస్తుంది. ఎందుకు చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనిషి వద్దన్నా ఒకరోజు పడిపోతది శరీరం. హ్మ్. అది వాస్తవం. మనం ఎంతమంది పట్టుకున్నా పోయే రోజొచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు. హ్మ్. కానీ ఈ జీవితం అనే ఒక చక్రంలో ఒక మార్గాన్ని ఎంచుకోవాలి. హ్మ్. ఒక మార్గాన్ని ఎంచుకొని, ఆ మార్గాన్ని నమ్మి, మన నచ్చిన మార్గంలో మనం ప్రయాణించడమే అసలైన జీవితం. ఇక్కడ కొంతమంది ఉద్యోగం అనే ఒక మార్గం ఎంచుకుంటారు. ఇంకొకోళ్ళు ఒక ఇల్లు కట్టాలని మార్గం ఎంచుకుంటారు. ఇక్కడ ఇంకా మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని కనాలని ఒకళ్ళు అనుకుంటారు. ఇంకొకళ్ళు ఇంకొక మార్గం. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక కార్యం, ఒక మార్గాన్ని ఎంచుకొని ప్రయాణం చేయాలి. హ్మ్. అదే జీవితం యొక్క మూలం, లక్ష్యం. ఇందులో నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావనేది క్యాలిక్యులేషన్స్ లేవీడ. హ్మ్. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న మనుషుల నుంచి సంతోషం అనేది రాదు. ఒకవేళ వచ్చినా గూడా శాశ్వతంగా ఉండదు. హ్మ్. ఎందుకంటే సంతోషమైన, ప్రశాంతత అయిన ఏదైనా నీ లోపల నుంచి వస్తేనే అది శాశ్వతం అని తెలుసుకో. అంటే కంటికి కనిపించేదంతా అబద్ధమే. హ్మ్. అన్ అన్ అంటే ఇప్పుడు మనం పుట్టింది ఎలా అయితే ఫిక్స్ అయ్యామో డెత్ కూడా అలాగే ఫిక్స్ అంటాం. అంటే మొన్న ఫిక్స్. బెంగుళూరు ఇన్సిడెంట్ గాని. ఇప్పుడు ఫిక్స్ అయిపోతది. నీ పుట్టుక ఎలా అయితే మొదలైందో, అదే రోజు నీ చావుకి గూడా ఒక డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే ఇప్పుడు మొన్న ఆర్‌సీబీలో 11 మంది చనిపోయారు. ఆళ్ళ డేట్ కూడా ముందే ఫిక్స్ అయిపోయిందా? అంటే ఈ ఆర్‌సీబీ ముందే ఎన్ని ఇయర్స్ తర్వాత ముం గెలుస్తది. ముం వాళ్ళెళ్తారు, వాళ్ళు చనిపోతారని అవును. కూడా ఫిక్స్ ముందే అయిందా? ఉంటది. ముందే ఉంటది. ఇంక మరి ఇప్పుడు మనమేమన్నా ఏం చేయగలమన్నా మరి? మరి ఏం మనం ఏం చేయగలం అసల? మనము ఏం చేయాలంటే, పుట్టుక నీ చేతుల్లో లేదు, చావు నీ చేతుల్లో లేదు. కానీ సమయం నీ చేతుల్లో ఉంది. ఆ సమయం నీ చేతుల్లో ఉన్నప్పుడు నువ్వు అనుకున్న ప్రయాణాన్ని కొనసాగించాలి. అదే జీవితం. ఇక్కడ హ్మ్. కోపాలు శాశ్వతం కాదు. కుళ్ళు శాశ్వతం కాదు. ఈర్ష్య, ద్వేషాలు, పంతాలు, పోలికలు ఇవేవి శాశ్వతం కాదు. అవి హ్మ్. ప్రస్తుతమే. కానీ నీ దగ్గర ఉన్న సమయాన్ని నువ్వు అనుకూలంగా జీవించగలిగితే అదే శాశ్వత మార్గం. నువ్వు లోపల సంతోషంగా బతుకుతావు. బయట నుంచి కోరుకోకుండా నీ సంతోషం నువ్వే వెతుక్కుంటూ సంపాదిచ్చినావనుకో, హ్మ్. నీ దగ్గర ఉన్నా, లేకున్నా నువ్వెప్పుడు సంతోషంగానే ఉంటావు. ఎందుకంటే బయట నుంచి సంతోషం రాదు అని తెలుసుకునే వాస్తవంలో మనిషి వస్తే హ్మ్. తనలో తాను వెతుక్కోవడం మొదలుపెడతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతే గదా! మనం బయట హ్మ్. ఎట్లా చూస్తున్నాము, అరే! వాళ్ళ వల్ల నాకు సంతోషం కలుగుతుంది. ఈ వస్తువు కొంటే సంతోషం. ఇవన్నీ తాత్కాలిక సంతోషమే. హ్మ్. ప్రస్తుత సంతోషాలే. కానీ నీ మనసులో పుట్టే ప్రశాంతత శాశ్వతం. నువ్వు ఉన్నాళ్ళు ఉంటది. ఎందుకంటే అది రావడం టైం పడతది. అర్థం చేసుకోవడానికి టైం పడతది. కానీ ఆ స్థితి నీలో ఎప్పుడైతే వస్తదో, ఆ రోజు నువ్వు ఆటోమేటిక్‌గా సంతోషంగా ఉంటావు. హ్మ్. అంటే ఇక్కడ కొన్ని సార్లు బానే ఉంటున్నానన్న. అంటే కొన్ని సార్లు ఇంకా ఏదన్నా ఓకే. అంటే ఏదైనా సరే మన మనసు ప్రకారంగానే కొన్ని ఉంటారు. సడెన్‌గా ప్రీవియస్ థాట్స్ వస్తాయి. డౌన్ అయిపోతాను కొన్ని సార్లు. మళ్ళీ అవును. అప్ అవుతాను. వాస్ సడెన్‌గా మళ్ళీ ఫ్యూచర్ యాంగ్జైటీ వస్తది. మళ్ళీ డౌన్ అయిపోతాను. మళ్ళీ అప్ అవుతాను.
అవును. అయి అసలు ఎందుకు ఇంకోటి ఏంటంటే మీరు రమణ మహర్షి గారు కానీ మీరు కానీ చెప్పిన పాయింట్లో ఒక పాయింట్ ఏంటంటే సచ్చిదానందం అని సంథింగ్ ఒక పాయింట్ ఉంటుంది. అవును. అన్లిమిటెడ్ హ్యాపీనెస్ అంటారు. అసలు అది ఎక్కడ ఉంటుంది అని చెప్పి మనలో ఉంటుంది. నేను ధ్యానంలో కూడా ట్రై చేశాను కానీ అది నాకు ఎప్పుడు అంటే అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు ఆ! ఫస్ట్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే సంతోషం అనే దానికి డెఫినేషన్ లేదు. ఒకవేళ ఉందనుకో అది ఎలా చూడాలంటే ఇప్పుడు నువ్వున్నావు. నువ్వు ఒక్కొక్కసారి పుట్టిన నుంచి ఇప్పటి వరకు నువ్వు చాలా సార్లు సంతోషంగా ఉన్నావు. సంతో ఒక్ చాలా సార్లు కోపంగా ఉన్నావు. చాలా సార్లు దుఃఖంలో ఉన్నావు. ఇప్పుడు అయి 3 శాశ్వతంగా నీ వెంట తెచ్చుకుంటున్నావా? తెచ్చుకోవట్లేవు. కానీ దుఃఖం మాత్రమే తెచ్చుకుంటున్నావు. బాధని మాత్రమే తెచ్చుకుంటున్నావు. అవును. గతంలో జరిగిపోయిన విషయాలను మాత్రమే వెంట తెచ్చుకుంటున్నావు. మరి సంతోషం జరిగింది గదా నీ లైఫ్‌ల. మరి అదెందుకు తెచ్చుకోవట్లేవు? అంటే సంతోషం, బాధ అంతా నీలోనే ఉంది. కానీ నువ్వు ఏం పట్టుకున్నావు, ఏం వదిలేసినావు అనే స్థితిలో నీ మైండ్ సెట్ వచ్చిందనుకో, నీలో ఉన్న చెడు తీసేస్తావు. నీలో ఉన్న మంచి బయటికి తెస్తావు. నీలోనే అన్నీ ఉన్నాయి గదా! అవును. నీలోనే నువ్వు సంతోషంగా బతికిన క్షణాలున్నాయి. బాధగా ఉన్నాయి. కానీ నీ బాధ ఎక్కువ కాలం ఉంటది. ఎందుకంటే మనిషి స్థితి వాస్తవిక జీవనంలో ఉండదు. ఎందుకంటే భౌతికం అనే మాయలో చిక్కుకుపోయిండు. కాబట్టి ఎక్కువ ఇక్కడ దుఃఖమే ఉంటది. ఎవరితోనన్నా మాట్లాడాలన్నా మనం ఏదో ఒక విషయాల గురించే మాట్లాడతాం. మంచి అనేది కనుమరుగైపోయింది. కాబట్టి మనం ఎక్కువ చేదును గుర్తుపెట్టుకుంటున్నాం. కాబట్టి మనలో ఉన్న చేదుని తీయగలిగితే మనలో మంచి పుడతది. అందరిలో అన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ మనం ఏ విషయాల గురించి ఆలోచిస్తామో అదే మన ఆలోచన విధానం మారుతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఆలోచనని ఎప్పుడన్నా గమనించడానికి ప్రయత్నించు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఎట్లా ఆలోచిస్తావంటే మౌనంగా, ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చొని నీ ఆలోచనని గమనించు ఒకసారి. ఎట్లాంటి ఆలోచనలొస్తున్నాయి? ఎలాంటివొస్తున్నాయి? బైక్ గొనాలి, ఇల్లు కట్టాలి, మ్యారేజ్ చేసుకోవాలి, ఫ్రెండు అట్లా మోసం చేసిండు, ఆ రిలేషన్స్‌లో ఇట్లా బాధలొచ్చినాయి. రకరకాల ఆలోచనలొస్తాయి. ఆలోచనలన్నిటిని గమనించు. ఆలోచనలని అన్ని గమనించి అసలు నీకు ఆ ఆలోచన వల్ల ఏది సంతోష మార్గం ఉంది? అది తెలుసుకో. ఇప్పుడు ఆలోచనలు నీకే వచ్చినాయి ఆలోచనలన్నీ. కానీ ఆ ఆలోచనలు నిన్ను చంపేస్తున్నాయా ఆ ఆలోచనలు? లేదంటే నీకు ఒక అడుగు ముందుకెళ్ళే ప్రయాణం చేస్తుందా అనేది జూసుకో. అట్లా. ఆ అసలు కోణం ఆ కోణంలో ఆలోచించు. అంటే ఇప్పుడు రీబర్త్ అనేది ఉండిద్దన్న నిజంగానే. అట్లా. అంటే ఇప్పుడు నేను ఎంత చేసినా ఇప్పుడు మా ఫ్రెండ్‌కి నేనేమో ఆడు లైఫ్‌లో సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటాను. ఆడయ్యాడు. బట్ హ్మ్. నేనేమో నా గురించి కోరుకుంటేనేమో నాకేం జరగట్లేదు. ఎంత అవును. ట్రై చేసినా గానీ. హ్మ్. అన్నీ అన్ని రౌండ్స్ అయిపోతున్నాయి. లాస్ట్ రౌండ్‌కొచ్చేసరికి ఏ కారణం లేకుండా రిజెక్టెడ్ అని చెప్పేస్తున్నారు. ఓకే. ఓకే. నాకు ఎందుకలా జరుగుతుందో అర్థం కావట్లేదు. అంటే ఫస్టే పోతే పోర్లేక లాస్ట్ దాకా వచ్చి ఆ! అంత కన్ఫర్మ్ అవుతున్న స్టేజ్‌కి వచ్చి రిజెక్ట్ అయిపోతుంది నాది. కరెక్టే. కాకపోతే నువ్వు దేంట్లో ఫిట్ అవుతావో తెలుసుకో ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు ఆ పని చేస్తున్నా, నేను ఈ పని చేస్తున్నా అని కాకుండా పోలికలు తీసేసి అసలు నువ్వు దేనికి ఫిట్ అయితావు? నువ్వు దేనికి వర్కౌట్ అయితావు? నీకు దేని పట్ల నాలెడ్జ్ ఉందనేది తెలుసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి చదువు మీద నాలెడ్జ్ ఉంటది. కొంతమందికి ఉద్యోగం మీద నాలెడ్జ్ ఉంటది. కొంతమందికి బిజినెస్ మీద ఉంటది. ఫస్ట్ నీకు ఏది వర్కౌట్ కావట్లేదు గదా! హ్మ్. అయితే కొత్తగా ప్రయత్నించు. కొత్త ప్రయాణం జెయ్యు. అంతేగాని జరగట్లేదు అనే ఆలోచనతోనే ఆగిపోతూ ఉంటే కొత్త ఆలోచనలు రావు. హ్మ్. ఇప్పుడు ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ జేస్తున్నావు. అది నీకు లైఫ్‌లో అచీవ్‌మెంట్ గావచ్చు, లైఫ్‌ని కాపాడుకోలేకపోతుందనుకో. హ్మ్. నీ సంతోషం ఎందులో ఉందో వెతుక్కో. ఏం జేస్తే సంతోషంగా ఉంటా అనేది దెలుసుకో. దాని మీద ఫోకస్ జెయి. దాని మీద ఇంట్రెస్ట్ జూపించి, దాని మీద శ్రద్ధగా పనిజేయడానికి ప్రయత్నించు. ఎందుకంటే హ్మ్. మనం సంతోషంగా ఉన్న పని మనమేంటో మనం తెలుసుకునే వరకు కొంచెం స్ట్రగుల్ ఉంటది. ఒక్కసారి మన ప్రయాణంలో ఉన్న సంతోషం తాలూకు పని మనం తెలుసుకోగలిగితే మనకర్థమైపోతది. సో, అట్లా మన ఆలోచనని ఇక్కడ ఏది మన చుట్టూ మారకపోవచ్చు. కానీ మన మైండ్ సెట్ మారాలి ఫస్ట్. హ్మ్. అట్లా. అంతా మనలోనే ఉంది. ఇప్పుడు మన చుట్టూ ఎన్ని మార్చినా మన మైండ్ సెట్ మారంది ఏది మారదు. అవునవును. అది ఖచ్చితంగా మార్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకటే పని శ్రద్ధగా బాగా పని చేస్తున్నావు.
హ్మ్. అది జరగట్లేదనుకో, ఇంకో పని జేయడానికి ప్రయత్నించు. కొన్నాళ్ళు ప్రయత్నించు. దాంట్లో నీకు హ్మ్. ఆనందం ఉందా? నీకు వర్కౌట్ అవుతుందా తెలుసుకో. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు మనం ఒక వస్తువు కొనేటప్పుడే మనం ఒకటి కాకుండా 4 చోట్ల తిరిగి తెచ్చుకుంటాం. మన లైఫ్‌లో అవును. మన ఆనందం కోసం ఎంత తిరగాలి? మన ఆనందం హ్మ్. కోసం మనం వెతకాలి గదా! హ్మ్. ఇంటి వస్తువుల కోసమే మనము చాలా ప్లేసుల్లో తిరిగి, తిరిగి మనకి సంతోషం కలిగించిన వస్తువు హ్యాపీ, తృప్తి ఇచ్చిందే మనం తెచ్చుకున్నప్పుడు, మన జీవితం గదిది. మన జీవితంలో హ్మ్. సంతోషం కోసం మనం ఎంత వెతుకులాట మొదలుపెట్టాలి? మనం వెతకాలి. మనం ఏం చేస్తామంటే, మనం ప్రయత్నిస్తాం. కానీ ఇన్‌ఫ్లూయెన్స్ అయితాం బాగా. హ్మ్. అంటే పక్కన ఉన్న ఆలోచనలు, పక్కన ఉన్న వాళ్ళ మైండ్ సెట్‌లు మన దాంట్లో ప్రభావం చేస్తాయి. నువ్విట్లా, వాళ్ళిట్లా, వాళ్ళిది చేస్తున్నారు. మా కొడుకు ఇది ఇట్లా చేసిండు తొందరగా సక్సెస్ అయిపోయిండు. హ్మ్. వాళ్ళిట్లా అదే. ఎదిగిపోయిండ్రు. మరి నువ్వేంది ఇంకా అంటే కొంతమందికి తొందరగా ఎదుగుతారు. కొంతమందికి టైం పడతది. కానీ ఏదో ఒక హ్మ్. పని చేసుకుంటూ ఆనందం వెతుక్కుంటూ ఎళ్ళిపోవాలి. అట్లా హ్మ్. అన్నీ మన చేతిలో ఉండవు. కొన్ని మన చేతిలో ఉంటాయి. మన ప్రయత్నం మనం చేస్తున్నాం. వచ్చిన దాంతో తృప్తి పడాలి. ఇంకా కావాలనుకుంటే కష్టపడాలి. ఆనందం కోసం ప్రయత్నించాలి. హ్మ్. అన్నిటిని యాక్సెప్ట్ జేయాలి. రావట్లేదని బాధపడొద్దు. హ్మ్. వచ్చిందని పొంగిపోవద్దు. ఏదైనా శాశ్వతం గాదనే వాస్తవంలో బతకాలి. నువ్వు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, ఏమి నీ దగ్గర లేకున్నా ఒకరోజు మనము ఏది శాశ్వతం కాదు కదా! హ్మ్. అవును. సో, ఆ స్థితిలో నువ్వుంటే నీ దగ్గర ఉన్నా, లేకున్నా ఉన్న దాంతో అయినా తృప్తిగుంటావు. కావాలనుకునే వాటి కోసం కష్టపడతావు. ఇది హ్మ్. చా ఆహ్, సొంతంగా అన్వేషించాలి. హ్మ్. నీ తెలుసు. ఆలోచన నీ ఆలోచనని గమనిస్తూ పోతూ ఉంటే, నీకు ఏ పని మీద శ్రద్ధనో అది నీకు తెలుస్తది. హ్మ్. అట్లా రోజు కొత్తగా ఆలోచించడానికి ప్రయత్నించు. కొత్త విషయాలు తెలుసుకో. మనము మనము ఎక్కువ ఎవరి దగ్గరైతే గడుపుతామో, అది మనం జూసుకోవాలి ఫస్టు. హ్మ్. ఎందుకంటే మనం చుట్టూ ఉన్న మనుషులతోటి మనం గడుపుతామా, అదే మనం ఇన్‌ఫ్లూయెన్స్ అయితాం. సో, మనం ఎక్కువ సమయాన్ని ఎక్కడ కేటాయిస్తున్నాం అనేదే ఫస్ట్ మార్చుకోవాలి మనం. ఎందుకంటే హ్మ్. అదే మనం ఎక్కువ ప్రభావం అయితాం. అది ఓకే. మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం కొత్త విషయాలు తెలుసుకోవాలి. కొత్త ఆలోచనలు మనం క్రియేట్ జేయాలి. కొత్త పనులని చేయడానికి ప్రయత్నించాలి. కొత్త వాళ్ళతో కలవాలి. అయితేనే కొత్త ఆలోచనలొస్తాయి. పాత వాళ్ళతో ఉంటే పాత ఆలోచనలు వాళ్ళిట్లా, వీళ్ళిట్లా అనే ఆలోచనలు తప్ప కొత్తవి ఉండవు. అట్లా. మళ్ళీ ఏందంటే అంటే జీవితంలో సక్సెస్ అయితారు గదా! హ్మ్. సక్సెస్ అయిన వాళ్ళ హిస్టరీ మనం వెతుకుతా ఉండాలిగ. ఇప్పుడు హ్మ్. రమణ మహర్షి గావచ్చు, రామకృష్ణ పరమహంస గావచ్చు, ఓషో గావచ్చు, జిడ్డు కృష్ణమూర్తి గావచ్చు, ఫెడ్రిక్ నేషే, అలిన్ వాట్స్ వీళ్ళందరూ ఫిలాసఫర్స్ సంతోషంగా బతకడానికి రకరకాల ప్రయత్నాల్లో వాళ్ళు అన్వేషించి మనకి ఎంతో గొప్ప జ్ఞానాన్నిచ్చిండ్రు వాళ్ళు. హ్మ్. అంటే డబ్బునెలా జూడాలి, మనిషినెలా జూడాలి, బంధాన్నెలా జూడాలి, సక్సెస్‌నెలా జూడాలి, ఇవన్నీ కూడా మనం ఎలా చూడాలి అనే కోణంలోనే ప్రయాణం జేయాలి. హ్మ్. ఎందుకంటే మన చుట్టూ జరుగుతున్న విషయాలని మనం గమనించాలి ఫస్ట్. ఓకే. గమనించాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. తెలుసుకొని దానికి అనుకూలమైన ఆలోచనతో మనం ప్రయాణం జేయాలి. ఎందుకంటే మనం ఏం జేస్తామంటే ఆ చుట్టూ ఉన్న మనుషుల మధ్యలో ఉంటాం మనం. అందుకే మనం అక్కడ జరుగుతుంది మనకు అర్థం గాదు. ఆ హ్మ్. చుట్టూ జరుగుతున్న విషయాలకి దూరంలో ఉండి జూడాలి. అయితే ఏం హ్మ్. జరుగుతుంది? అసలు ఎట్లా దాన్ని హ్యాండిల్ జేయాలి? అనే ఆలోచన వస్తది మనకి. హ్మ్. అట్లా. మె మె ఇంకోటి మెడిటేషన్ చేస్తుంటే కాసేపంతా పైనుంచి ఏదో లోపలికి వస్తున్నట్టు అనిపిస్తదన్న. కాసేపేమో ఐ మీన్ తలకి సైడ్స్‌లో అది ఆగిపోతది. ఆగిపోయి ఏదో ఏదోలా ఉండిద్ది సంథింగ్ కాసేపు. కొన్నిసార్లు గూస్ బంప్స్‌లా వస్తుంటది. అది ఓకే. కరెక్టేనా నేను చేస్తుంది? లేదంటే ఏమన్నా లేదు. మిస్‌లీడింగ్ అంటే ఇప్పుడు మెడిటేషను యోగా ఒక పద్ధతయితది. ధ్యానం హ్మ్. ఇంకో పద్ధతయితది. ధ్యానం అనేది అంటే ధ్యానం అంటే జస్ట్ ఆహ్, ఆహ్, కింద కూర్చొని కళ్ళు మూసుకొని కాసేపు ఉండడం గాదు. ఇంకొంచెం నువ్వు ధ్యానంలో ఇంకొంచెం ముందుకెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఆ సలహా తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ధ్యానం అనేది కొంచెము డీప్ మైండ్ సెట్. అంటే ధ్యానం అంటే నీకు అర్థమయ్యే సింపుల్ వర్డ్‌గా చెప్పాలంటే మనసు, శరీరం ఒక చోట ఉంటేనే ధ్యానం అది. హ్మ్. ఇప్పుడు శరీరం ఎక్కడో మనసెక్కడో ఉందనుకో అది ధ్యానం గాదు. ధ్యానం హ్మ్. అంటే ఏంది? నీ శరీరము, నీ మనసు నీ యొక్క ఒకే స్థితిలో ఉంది.
ఇప్పుడు నువ్వు కూర్చొని హ్మ్. ధ్యానం చేస్తున్నావు. ఎన్నో ఆ! ఆలోచనలొస్తాయి. నీ ఆలోచనలు ఎన్నో వస్తాయి రకరకాలయి. ఆలోచన నీ మనసుకి అంటకుండా చూసుకో. హ్మ్. అట్లా. అది ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు ఏమనిపిచ్చిద్దంటే నేను నార్మల్‌గా మెడిటేషన్ చేసినప్పుడు ఎట్లా అయితే తల పట్టేసినట్టు ఉండిద్దో తల హెడ్, నెక్ హ్మ్. బ్యాక్ షోల్డర్ కొంచెం ఎలా టైట్ అయిపోయినట్టు ఉండిద్దో నేను నార్మల్ టైమ్‌లో కూడా ఎప్పుడైనా ఆలోచిస్తుంటే కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే కళ్ళు మూసుకున్నప్పుడు ధ్యానంలో ఎలా స్థితి ఉండిద్దో నాకు మామూలప్పుడు కూడా అలాగే అనిపిస్తా ఉండిద్ది. ఓచ్చా! ఓకే. 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 అసల అంటే దీంట్లో ఇంప్రూవ్ అవ్వాలా? లేదంటే నేను తప్పు చేస్తున్నానా? లేదంటే తప్పు చేయట్లేదా? అని నాకు అర్థం కావట్లేదు అసలు. అట్లేం లేదు. ధ్యానం అనేది ప్రాబ్లమ్ లేదు. కాకపోతే మనము ఒక స్థితి నుంచి ఇంకా తెలుసుకునే ప్రక్రియలో సలహా తీసుకోవాలి. ఎందుకంటే అది ధ్యానం అనేది మనము ఎలా పడితే అలా చేసే ధ్యానం గాదది. హ్మ్. అంటే మామూలుగా మౌనంగా ధ్యానం జేసేది వేరు. హ్మ్. మామూలుగా మంత్రంతో ధ్యానం జేసేది వేరు. కానీ అవి దాటుకొని మనం ఇంకా డీప్ మోడ్‌కి మూవ్‌మెంట్‌కి మనం ఎళ్తున్నామంటే ఖచ్చితంగా మనం ఏదైనా సలహా తీసుకోవాలి. అంటే ఎలా మనం కరెక్ట్ చేస్తున్నామా? లేదా? ఎందుకంటే అదే మామూలుగా ఉన్నప్పుడు ఓకే. మధ్య మధ్యలో నేను రామా అనుకుంటే అది హ్మ్. ఇంకా కొంచెం వైబ్రేషన్స్ ఎక్కువ అవుతున్నాయి బాడీలో. అంటే అర్థమవుతుంది ఏంటిదో జరుగుతున్నట్టు అర్థమవుతుంది గానీ, ఓకే. ఓకే. కాసేపటికి మైండ్ ఏమనుకుంటుంది కళ్ళు తెరిసేసేయి అంటుంది. ఆ! తెరిసేస్తే ఇంకా వద్దింకా అన్నట్టు ఇంక ఫుల్ ప్రెషర్ చేస్తుంది. ఇంక అప్పుడు తెరవకుండా ఉండలేకపోతున్నాను నేను. ఓకే. ఓకే. అయితే ఎట్లా చేస్తావంటే ధ్యానము నీకు హ్మ్. అర్థమయ్యేటట్టు చెప్తా సింపుల్‌గా. హ్మ్. నువ్వు మామూలుగా కళ్ళు మూసుకొని ఉండు ఫస్ట్. హ్మ్. కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాస ఆహ్, బాగా తీసుకో. అలానే శ్వాస వదలడం ప్రయత్నించు. అలా హ్మ్. ఒక నిమిషం పాటు అలా చేసిన తర్వాత నీ ముఖారబిందం నీ కనుబొమ్మలుంటాయా? హ్మ్. బొమ్మల మీద తిలకం పెట్టుకుంటాం మనం. బొట్టు గాని ఏదైనా అవును. తిలకం బొట్టు అని. పెట్టు. అక్కడ మనము ధ్యానం చేసేటప్పుడు శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం అట్లా చేసుకున్న తర్వాత ఆ కనుబొమ్మల పైన మన యొక్క ఫోకస్ ఉండాలి మొత్తం. హ్మ్. ఆ భ్రమరంధ్రం గావచ్చు, ఆ యొక్క ఫోకస్ అనేది కంప్లీట్‌లీ ఆ యొక్క తిలకం పెట్టుకునే ఒక ప్రదేశంలో మన మొత్తం ఫోకస్ పెట్టుకొనుండు. అలా నీకు మంత్రమైతే మంత్రం, ఓం అయితే ఓము, మౌనమైతే మౌనం. ఇప్పుడు కాన్సంట్రేషన్ పెట్టి ఇప్పుడు కూడా బ్రీతింగ్ చేయమన్నారు. నేను 2 టైమ్స్ చేశాను. మళ్ళీ తల పట్టేయడం స్టార్ట్ అయిపోయింది. ఓకే. 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 అదే అప్పుడు అదేందంటే అది ఒక క్రమ పద్ధతిలో చెయ్యాలి. ఆహా! ఓకే. అట్లా ఒకేసారి మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒకేసారి మనము కంప్లీట్‌గా చెయ్యాలన్నట్టే గూడా కష్టము. అట్లనే హ్మ్. చెయ్యకపోవడం గూడా అని గాదు. కాకపోతే ఏందంటే ఒక క్రమ పద్ధతిలో స్లో ప్రాసెస్‌లో జేయాలి. హ్మ్. ఫస్ట్ మౌనాన్ని గమనించాలి. తరువాత హ్మ్. ఒక మంత్రాన్ని జపించాలి. దాని తర్వాత మన యొక్క మనసుని, శరీరాన్ని ఒక చోట ఉంచడానికి ప్రయత్నించాలి. అలా శ్వాస తీస్తూ, శ్వాస వదులుతూ అలా కాన్సంట్రేషన్ డైవర్ట్ గాకుండా చూసుకోవాలి. హ్మ్. అలా క్రమ పద్ధతిగా చేసుకుంటూ ఒక నిమిషం పాటు జేయాలి. తర్వాత 2 నిమిషాలు, తర్వాత 3 నిమిషాలు, తర్వాత 5 నిమిషాలు. మన మనసు భౌతికమైన మాయ అంటకుండా ఉన్నంత సమయానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఎంతవరకు హ్మ్. మనం చేయగలుగుతామో అంతవరకు మనం చేస్తూ ఉండాలి. అట్లా నిద్రొచ్చేస్తుంది. కాసేపు అలా చేస్తుంటే బాడీ అంతా ఊగిపోయి నిద్రొచ్చేస్తుంది. ఓకే. అయితే కొంత సమయం జేయడానికి ప్రయత్నించాలి. హుహు. ఇది ఎర్లీ మార్నింగ్ జేయడానికి ట్రై చెయ్యి. హ్మ్. అంటే ఏ టైంలో అయినా చేయొచ్చు నో ప్రాబ్లమ్. కానీ బ్రహ్మ ముహూర్తం టైంలో నువ్వు ఉదయాన్నే లేచి ఎందుకంటే ఎంప్టీ వెస్సెల్ అంటే ఎంప్టీ స్టమక్ ఉంటది నీకు. హ్మ్. ప్రపంచమంతా పడుకొనుంటది ఆ టైంల. అవును. అప్పుడే పాజిటివ్ ఎనర్జీ మొత్తం ఆరా ఉంటదనమాట. ఓకే. ఆ టైంలో నువ్వు మౌనంగా కూర్చొని ప్రశాంతంగా మౌనం యొక్క ధ్యానం వైపు వెళ్ళి నీ యొక్క ఆలోచన నీ యొక్క ధ్యానంలోనే ఉంచి నీ మనస్సు, శరీరం ఒక చోట ఉంచి నీ యొక్క శ్వాసని గమనిస్తూ పో. హ్మ్. నీ యొక్క శ్వాసని గమనిస్తూ ఉంటూ నీ యొక్క కనుబొమ్మల మీద ఉన్న తిలకం ఆ యొక్క ప్రదేశంలో కాన్సంట్రేషన్‌గా పెడుతూ మంత్రమైతే మంత్రం, మౌనమైతే మౌనం, శ్వాసపై ధ్యాస అయినా గావచ్చు, ఏదైనా అలా చేస్తూ పో. ఒక క్రమ పద్ధతిలో చేసుకో. నీకు తెలియకుండా నీ యొక్క ప్రాణశక్తి యాక్టివ్ అవ్వడం స్టార్ట్ అయితది. హ్మ్. తర్వాత నీ యొక్క శరీరంలో జరుగుతున్న మార్పులు, మనసు కొంచెం తేలికగా ఉండడము, నీ యొక్క తల భాగంలో కొంచెం బరువనేది తగ్గడము, ఇలాంటివి నువ్వు గమనిస్తావు. హ్మ్. ఇది గమనించడం మొదలుపెట్టిన తర్వాత, అట్లా క్రమ పద్ధతిలో కొంచెం కొంచెం పెంచుకుంటెళ్ళాలి. హ్మ్.
అన్ తద్వారా నీకు ఒక కోణానికి వచ్చేస్తది. ఇంకోటి ఏంటి ప్రాణశక్తి తలలోపల నుంచి వెళ్ళిద్ది అంటారు. అది అది నిజమే అంటారా? దానికి అది చాలా పెద్ద విషయం ఉందది. అంటే అదొక స్థితి అంటే ఖచ్చితంగా ఒక గురువు సన్నిధిలో ఒక దాంట్లో ఎళ్ళాలి. ఎందుకంటే మనం సొంతంగా స్వయంగా జేసేది గాదు. ధ్యానం నువ్వు స్వయంగా జేయొచ్చు. కానీ హ్మ్. ధ్యానం తర్వాత ఉన్న యొక్క ఆహ్, ఆ లోతైన కోణాన్ని ఖచ్చితంగా ఒక గురువు సన్నిధిలో ఆయన సలహా ద్వారా, ఆయన దగ్గరుండి మనకి చెప్పే పద్ధతిలో మంత్రం గావచ్చు, ధ్యాన పద్ధతి గావచ్చు, అవన్నీ మనం ఒక క్రమ పద్ధతిలో చెయ్యాలి. మీరు అంటే చెప్పగలరా? చెప్తారా మీరు? నేను ఒక సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా జెప్తా నేను. ఓకే. ఒకానొక మీరుండేది ఎక్కడన్నా? నేను నిజామాబాద్‌లో. ఆహా! ఓకే. ఓకే. నిజామాబాద్‌లో ఉంటా. అట్లా. థాంక్స్ అన్న కొంచెం మాటాడాక కొంచెం రిలీఫ్ అయింది. ఓకే. ఓకే. సంతోషం. ఎప్పుడైనా మనసులో కదలం వచ్చినప్పుడు మీకు చేయొచ్చా అప్పుడెప్పుడైనా ఫోన్ ఏమన్నా? పర్వాలేదు చెయ్యు. నేను వీలు చూసుకొని నేను మాట్లాడతా.